నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ రామాయణము బాలకాండము అష్టచత్వారింశః సర్గః 48వ సర్గం. ఆ రాజు సత్కారములను అందుకొని రామలక్ష్మణ సహితుడగు విశ్వామిత్రుడు ఆ రాత్రి అచట ఆగి మరునాడు మిథిలానగరిని సమీపించుట. అచట ఉన్న జనశూన్యమైన ఆశ్రమమును గూర్చి రాముడు ప్రశ్నింపగా విశ్వామిత్రుడు గౌతముని భార్య అయిన అహల్యకు శాపము ప్రాప్తించిన వృత్తాంతము చెప్పుట. పృష్ట్వా తు కుశలం తత్ర పరస్పర సమాగమే కథాంతే సుమతిర్వాక్యం వ్యాజహార మహామునిం. అచట వారు పరస్పరము కలిసినప్పుడు సుమతి క్షేమ సమాచారములను అడిగి కొంత సంభాషణము జరిగిన పిమ్మట మహామునితో ఇట్లు పలికెను. ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్య పరాక్రమౌ గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూణీ ధనుర్ధరౌ అశ్వినావివ రూపేణ సముపస్థిత యౌవనౌ యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాది వామరౌ కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వామునే. ఓ విశ్వామిత్ర మహాముని, నీకు క్షేమమగుగాక. ఈ కుమారులు ఇరువురును దేవతలతో సమానమైన పరాక్రమము కలవారుగా కనబడుచున్నారు. ఏనుగు వలె సింహము వలె నడుచుచున్నారు. వీరులు శార్దూలము వలెను వృషభము వలెను ఉన్నారు. వీరి నేత్రములు పద్మపత్రముల వలె విశాలముగా ఉన్నవి. ఖడ్గములను అంబుల పొదులను ధనుస్సులను ధరించి ఉన్నారు. యవ్వనము ప్రారంభమగుచున్నట్లుగా ఉన్నది. సౌందర్యమున అశ్వినీ దేవతలను పోలియున్నారు. స్వేచ్ఛగా దేవలోకము నుండి భూలోకమునకు దిగివచ్చిన అశ్వినీ దేవతల వలె ఉన్నారు. వీరు ఎవరి కుమారులు? కాలినడకతో ఇచ్చటకు ఎట్లు వచ్చినారు? ఎందుకు వచ్చినారు? భూషయంతాభివం దేశం చంద్రసూర్యాభివాంబరం పరస్పరస్య సదృశో ప్రమాణేంకిత చేష్టితైః కిమర్థం చ మునిశ్రేష్ఠ సంప్రాప్తౌ దుర్గమే పథి వరాయుధరౌ వీరౌ శ్రోతుమిచ్ఛామి తత్వతః. ఓ మునిశ్రేష్ఠ, వీరి ప్రమాణములు భావములు చేష్టలు ఒకే విధముగా ఉన్నవి. చంద్రసూర్యులు ఆకాశమును అలంకరించినట్లు ఈ ప్రదేశమును అలంకరించుచున్నారు. శ్రేష్టములైన ఆయుధములు ధరించిన ఈ వీరులు దుర్గమమైన మార్గమునందు ప్రయాణము చేసి ఎందుకు వచ్చినారు? పూర్తిగా వినగోరుచున్నాను. తస్య తద్వచనం శ్రుత్వా యథావృత్తం న్యవేదయత్ సిద్ధాశ్రమ నివాసం చ రాక్షసానాం వధం తథా. విశ్వామిత్రుడు అతని మాటలు విని సిద్ధాశ్రమ నివాసము, రాక్షస వధము మొదలైన వృత్తాంతమును జరిగినట్లుగా తెలిపెను. విశ్వామిత్రవచ శ్రుత్వా రాజా పరమహర్షితః అతిథి పరమౌ ప్రాప్తౌ పుత్రౌ దశరథస్య తౌ పూజయామాస విధివత్ సత్కారార్హౌ మహాబలౌ. సుమతి విశ్వామిత్రుని మాటలు విని చాలా సంతోషించి గొప్ప బలము కలవారును సత్కారము చేయదగిన వారును ఉత్తమమైన అతిథులుగా వచ్చిన వారును అగు ఆ దశరథ కుమారులను యథావిధిగా పూజించెను. తతః పరమ సత్కారం సుమతే ప్రాప్య రాఘవౌ ఉష్య తత్ర నిశామేకాం జగ్మతుర్మిథులాం తతః. రామలక్ష్మణులు ఆ సుమతి చేసిన సత్కారమును అందుకొని ఒక రాత్రి అచట నివసించి పిమ్మట మిథిలకు బయలుదేరి వెళ్ళిరి. తాం దృష్ట్వా మునయః సర్వే జనకస్య పురీం శుభాం సాధు సాధ్వితి సంసంతో మిథిలాం సమపూజయన్. విశ్వామిత్రాది మునులందరూ శుభమైన ఆ జనక రాజపురిని చూచి బాగున్నది అని మెచ్చుకొనుచు ఆ మిథిలను పూజించిరి. మిథిలోపవనే శూన్యమాశ్రమం దృశ్య రాఘవః పురాణం నిర్జనం రమ్యం పప్రచ్ఛముని పొంగవం. శ్రీరాముడు మిథిలా సమీపమునందున్న వనమునందు ప్రాచీనము నిర్జనము సుందరము శూన్యము అయిన ఆశ్రమమును చూసి మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుని ఈ విధముగా ప్రశ్నించెను. శ్రీమదాశ్రమ సంకాశం కిన్విదం మునివర్జితం శ్రోతుమిచ్ఛామి భగవన్ కస్యాయం పూర్వ ఆశ్రమః.
ఓ పూజ్యుడా, ఇది ఆశ్రమము వలె కనబడుచున్నది. ఇందు మునులెవ్వరునూ లేరు. ఇది ఏమిటి? ప్రాచీనమైన ఈ ఆశ్రమము ఎవరిది? వినగోరుచున్నాను. తచ్చుత్వా రాఘవేణోక్తం వాక్యం వాక్య విశారద ప్రత్యువాచ మహాతేజ విశ్వామిత్రో మహాముని. మాటలలో నేర్పుగల మహాతేజస్యాలియగు విశ్వామిత్ర మహాముని రాముని మాటలు విని ఇట్లు పలికెను. హంతతే కథయిష్యామి శృణుతత్వేన రాఘవ యస్యేదమాశ్రమ పదం శప్తం కోపాన్ మహాత్మనా. రామా, చాలా సంతోషము. ఆ ఆశ్రమము ఎవరిదో, ఏ మహాత్ముడు కోపముచే దీనిని శపించెనో యథార్థముగా చెప్పెదను, వినుము. గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్ మహాత్మనః ఆశ్రమో దివ్య సంకాశః సురైరపి సుపూజితః. రామా, దేవతలు కూడా పూజించు దివ్యమైన ఆ ఆశ్రమము పూర్వము మహాత్ముడైన గౌతమునిదై ఉండెను. సచేహ తప ఆతిష్ఠదహల్యాసహితః పురా వర్షపూగాననేకాంశ్చ రాజపుత్ర మహాయశః. గొప్ప కీర్తిగల ఓ రాజకుమారా, పూర్వము అతడు అహల్యా సమేతుడై ఇచట అనేక సంవత్సరముల పాటు తపస్సు చేసెను. తస్యాంతరం విదిత్వాతు సహస్రాక్ష శచీపతిః మునివేషధరో హల్యామిదం వచనమబ్రవీత్. శచీపతి అయిన దేవేంద్రుడు ఆ ముని లేని సమయము చూచి అతని వేషము ధరించి అహల్యతో ఇట్లు పలికెను. ఋతుకాలం ప్రతీక్షంతే నార్థినః సుసమాహితే సంగమం త్వహమిచ్ఛామి త్వయా సహ సుమధ్యమే. ఓ సుందరీ, కాముకులు ఋతుకాలమునకై వేచియుండరు. మంచి నడుము కలదానా, నీ సంగమమును కోరుచున్నాను. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతిం చకార దుర్మేధా దేవరాజ కుతూహలాత్. మునివేషధారియగు అతడు దేవేంద్రుడు అని తెలిసి కూడా దుర్బుద్ధి అయిన ఆమె దేవరాజు కదా అను మక్కువచే సమ్మతించెను. అథా బ్రవీన్నరశ్రేష్ఠ కృతార్థేనాంతరాత్మనా కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమితః ప్రభో ఆత్మానం మాం చ దేవేశ సర్వథా రక్ష గౌతమాత్. రామా, పిమ్మట అహల్య కృతార్థమైన అంతఃకరణముతో ఇట్లు పలికెను. దేవతలలో శ్రేష్ఠుడా, కృతార్థురాలనైతిని. ఓ ప్రభూ, ఇచటు నుండి శీఘ్రముగా వెళ్ళిపోము. ఓ దేవరాజా, నిన్ను నన్ను కూడా గౌతముని నుండి అన్ని విధములా రక్షించుము. ఇంద్రస్తు ప్రహసన్ వాక్యమహల్యామిదమబ్రవీత్ శుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం. ఇంద్రుడు నవ్వుచూ అహల్యతో, ఓ సుందరీ, సంతోషించితిని, వచ్చినట్లే తిరిగి వెళ్ళెదను అని పలికెను. ఏవం సంగమ్యతు తయా నిశ్చక్రామోటజాత్తతః ససంభ్రామాత్వరన్ రామ శంకితో గౌతమం ప్రతి. రామా, అతడు ఈ విధముగా అహల్యా సంగమము చేసి గౌతముడు ఎచట వచ్చునో అని శంకించుచు భయము వలన తొందరపడుచు పర్ణశాల నుండి బయటకు వచ్చెను. గౌతమం సందదర్శాథ ప్రవిశంతం మహామునిం దేవదానవ దుర్ధర్షం తపోబల సమన్వితం తీర్థోదక పరిక్లిన్నం దీప్యమానమివానలం గృహీత సమిధం తత్ర సకుశం ముని పుంగవం. అంతట దేవదానవులచే ఎదిరింప శక్యము కానివాడును, తపోబలవంతుడును, తీర్థోదకముచే తడిసి ఉన్నవాడును, అగ్నివలే ప్రకాశించుచున్నవాడును, మునులలో శ్రేష్ఠుడును అగు గౌతమ మహాముని సమిధలను కుశలను గ్రహించి ఉటజమునందు ప్రవేశించుచుండగా చూచెను. దృష్ట్వా సురపతిస్త్రస్తో వివర్ణవదనోభవత్ అథ దృష్ట్వా సహస్రాక్షం మునివేషధరం మునిః దుర్వృత్తం వృత్త సంపన్నో రోషాద్వచనమబ్రవీత్. ఆ మునిని చూడగానే దేవేంద్రుని ముఖము వెలవెలబారెను. ఉత్తమ చరిత్రశాలియగు ఆ ముని మునివేషములోనున్న దుష్ట చరిత్రుడగు ఆ ఇంద్రుని చూచి కోపముతో ఇట్లు పలికెను. మమ రూపం సమాస్థాయ కృతవానపి దుర్మతే అకర్తవ్యమిదం తస్మాద్ విఫలస్త్వం భవిష్యసి. ఓ దుర్మతి, నా రూపము ధరించి ఈ విధమైన దుష్టకార్యమును ఆచరించినందులకు నీ వృషణమును పడిపోవుగాక. గౌతమేనైవ ముక్తస్య సరోషేణ మహాత్మనా పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్క్షణాత్. గౌతముడు కోపముతో ఇట్లు పలుకగానే ఇంద్రుని వృషణములు వెంటనే నేలపై పడినవి. తథా శప్త్వా స వై శక్రమహల్యామపి శప్తవాన్
ఇహ వర్షసహస్రాణి బహూని త్వం వసిష్యసి వాయుభక్షా నిరాహారా తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానామాశ్రమేస్మిన్ నివత్స్యసి. గౌతముడు ఇంద్రుని ఆ విధముగా శపించి అహల్యను కూడా ఈ విధముగా శపించెను. చాలా వేల సంవత్సరముల పాటు ఇచటనే నివసించదవు. ఎవ్వరికి నీ కనపడకుండా భస్మములో పడియుండి ఆహారమేమీ లేక వాయువును మాత్రమే భక్షించుచు తపస్సు చేయుచు ఈ ఆశ్రమమునందు నివసించదవు. యదా చైతద్వచనం ఘోరం రామో దశరథాత్మజః ఆగమిష్యతి దుర్ధర్షస్తదా పూతా భవిష్యసి. దశరథ కుమారుడైన రాముడు భయంకరమైన ఈ వనములో ప్రవేశించగానే నీవు శుద్ధురాలవు కాగలవు. తస్యాతిథ్యేన దుర్వృత్తే లోభమోహ వివర్జిత మత్సకాశే ముదా యుక్తా స్వం వపుర్ధారయిష్యసి. ఓ దుశ్చరితురాలా, నీవు ఆ రామునకు అతిథి సత్కారములు చేసిన తరువాత లోభ మోహములు తొలగి సంతోషవంతురాలవై స్వరూపమును ధరించి నాతో నివసించగలవు. ఏవముక్త్వా మహాతేజా గౌతమో దుష్టచారిణీం ఇవమాశ్రమముత్సృజ్య సిద్ధచారణ సేవితే హిమవచ్చికరే పుణ్యే తపస్తేపే మహాతపాః. మహాతేజస్శాలియు మహాతపస్సంపన్నుడు అగు ఆ గౌతముడు చెడ్డగా ప్రవర్తించిన ఆ అహల్యతో ఈ విధముగా పలికి ఈ అరణ్యమును విడచి సిద్ధులును చారణులను నివసించు హిమవత్ పర్వత శిఖరమునకు పోయి అచట తపస్సు చేసెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే 48 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.